దేశవ్యాప్తంగా బీజేపీ హవా ఉంటే కర్ణాటక గెలిచారు. సో అందువల్ల ఒక్కొక్క స్థానంలో ఇక్కడ ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడిచింది. కానీ బీజేపీ ఇక్కడ బీఆర్ఎస్ ని మించి బలంగా ఉందనుకో అప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా చూడవచ్చు. అట్లా లేదు. బీజేపీ ఏం చేసింది ఈరోజు ఓట్లను డివైడ్ చేయడం కావచ్చు, ముస్లిం పోలరైజేషన్ కావచ్చు, దానికి కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంది. ఇక్కడ ఇద్దరు మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు. వాళ్ళిద్దరు కూడా రేవంత్ రెడ్డికి సహాయ మంత్రులుగా పనిచేస్తారు. రేవంత్ రెడ్డి చెప్తే గానీ బండి సంజయ్ గారు ప్రచారం చేసి ఏం మాట్లాడిండండి? హిందూ ముస్లింల గురించి మాట్లాడాడు. ఏం చేయదలుచుకున్నాడు? అక్కడ ముస్లింలు అంటే డెఫినెట్ గా ఎంఐఎం కాంగ్రెస్ పోలరైజేషన్ అయింది. ముస్లిం పోలరైజేషన్ కోసం, అదే విధంగా హిందూ ఓట్ డివిజన్ కోసం వీళ్ళు గట్టిగా ప్రయత్నం చేసి దాంట్లో బీజేపీ పార్టీ సక్సెస్ అయింది. బీజేపీ పార్టీ శకుని పాత్ర తెలంగాణలో ఈ రోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నిర్వహించింది. 100% నిర్వహించి ముస్లిం ఓటు పోలరైజేషన్ జనరల్ గా కాంగ్రెస్ కోసం డెఫినెట్ గా ఈరోజు బీఆర్ఎస్ గెలిస్తే ఈరోజు జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలిచింది అనుకో, వెంకటకృష్ణ గారు జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలిస్తే రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుంది? కూడా లోకల్ బాడీలో ఆల్రెడీ పవనాలు ఉన్నాయి. లెఫ్ట్ వింగ్ లేదు మీకు, మీకు ఏ వింగ్ లేదు. మతాల గురించి మీ ముఖ్యమంత్రి మాట్లాడలేదు. ముఖ్యమంత్రి ఏం మాట్లాడు? ముఖ్యమంత్రి మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం పార్టీ చెప్పలేదు. ముస్లిం పార్టీ అనలేదులే కానీ ముస్లిం పార్టీ అనలేదు. ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఒక్క మాట కాదు, ఒక్క మాట వినండి. నేను చెప్తా ఉండు. ప్రసాద్ గారు ఒక్క మాట వినండి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముస్లిం పార్టీ అనలే. కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటే అట్లా ఎట్లా అంటారండి? అది అవినాభావ సంబంధం అని అంటారు. కానీ మత పార్టీ అంటే ఎంఐఎం అంటే మత పార్టీ. మీరు ఎంఐఎం అన్నారు. మత పార్టీ అంటే ఒప్పుకుంటున్నారా? ఎనిమిదో రౌండ్ ఇప్పుడే బ్రేకింగ్ వస్తుంది మనకి. 8వ రౌండ్ కౌంటింగ్ కూడా అయిపోయింది. 8 రౌండ్లు పూర్తి అయ్యేసరికి 21,500 ఓట్ల ఆధిక్యంలోకి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దూసుకెళ్లారు. జరగబోయే మిగతా 2 రౌండ్లు కూడా కాంగ్రెస్ పార్టీకి కాస్త బలమైన పట్టున్న ప్రాంతాలుగా ఉన్నాయి. కాబట్టి అక్కడ ఇంకొంచెం ఆధిక్యత ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఒక చిన్న బ్రేక్ తర్వాత అక్కడ కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఏంటి, అలాగే బీహార్లో ఏం జరుగుతోంది, బీహార్లో